హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి, ఏ జిల్లాలలో ఈ నిధులను ప్రభుత్వం జమ చేయబోతుందనే సమాచారాలు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీకు రైతు భరోసా అందిందా అందలేదా, అందిన వాళ్ళు ఉంటే ఎస్ అని చెప్పి, లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్లోకి వచ్చే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పట్టా పాస్బుక్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెల 31వ తారీఖు కల్లా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇంకొకటి, మీ బ్యాంకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులలో కానీ లేదంటే పొరపాట్లు ఉన్నా కూడా సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం కూడా ఉన్నది అనే సమాచారం ఈ సందర్భంగా మీరు తెలుసుకోండి. సో ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయల రైతు భరోసా పథకం అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 6,000 రూపాయలతో రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తుంది. కానీ ఇప్పటివరకు ఏ రైతు ఖాతాలలో కూడా ఈ నిధులు పూర్తి స్థాయిలో జమ అయినట్లుగా సంతోషపూర్వకంగా లేరు అనేది కూడా చాలా స్పష్టంగా అయితే సమాచారం చెప్పదగలను. అయితే రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 4 పథకాలను ప్రారంభించింది. ఇందులో రైతు భరోసా పథకం 6,000 రూపాయలది. దీని యొక్క బడ్జెట్ సుమారుగా 8,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది. రెండో పథకం ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు. దీని బడ్జెట్ సుమారుగా 3,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అనేది ప్రభుత్వం యొక్క అంచనా. ఎందుకంటే ఇంకా ఆత్మీయ భరోసాకి సంబంధించి కానీ, రైతు భరోసాకి సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, అలాగే కొత్త రేషన్ కార్డులకి సంబంధించి కానీ ప్రభుత్వం ఒక స్పష్టత విధానంతో లేదు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో 26వ తారీఖు నాడు ప్రారంభమైన పథకాలు మార్చి 31 నాటికి అన్ని గ్రామాలలో 100కి 100% అవలంబించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనే సమాచారాన్ని ఒక స్టేట్మెంట్ ద్వారా తెలియజేస్తుంది. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో గత 26, 27, 28, 29 ఈ తేదీలలో ఇప్పటివరకు కేవలం 569 కోట్ల రూపాయలు రైతు భరోసాకి, సుమారుగా 10 కోట్ల రూపాయలు ఆత్మీయ భరోసాకి ప్రభుత్వం ఖర్చు చేసిన సమాచారమే ఉంది తప్ప, మిగతా ఈ నిధులకి సంబంధించి అంటే కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మొదట 621 గ్రామాలను ఎంపిక చేసిన ప్రభుత్వం సుమారుగా 566 నుండి 570 గ్రామాలలో మాత్రమే 100కి 100% రైతు భరోసా నిధులు, ఆత్మీయ భరోసా నిధులను, దాంతోపాటుగా ఇందిరమ్మ పట్టాలను లబ్ధిదారులకు అందించినట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే మిగతా వారికి ఎప్పుడు రానున్నాయి, ఎన్ని ఎకరాల వరకు అంటే 10 ఎకరాలు కలిగిన వారికి రైతు భరోసా ఎప్పుడు రానుంది అనే అంశానికి కనుక వస్తే, వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తారీఖు లేదా 3వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో పథకాన్ని వర్తింపజేసేందుకు సన్నాహాలు చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. అంటే మళ్ళీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఏంటి అంటే, రైతు భరోసాకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 ఎకరాల పట్టాలు కలిగి ఉంటే, ఈ 1,50,00,000 ఎకరాలలో సుమారుగా సాగులోకి రాని అంటే సాగు భూములు కానివి, లేదంటే రోడ్లు కావచ్చు, వెంచర్లు కావచ్చు, అండ్ ఎయిర్పోర్ట్లకు సంబంధించి కావచ్చు, అలాగే షెడ్లు నిర్మాణానికి సంబంధించి కావచ్చు, కోళ్ళ ఫారాలకి సంబంధించి రంగారెడ్డి జిల్లాలో సుమారుగా 6,000 ఎకరాల వరకు ఇలాంటి షెడ్లు సంబంధిత వ్యవసాయానికి వినియోగంలో లేని భూములే ప్రభుత్వం గుర్తించిందనమాట. వీటన్నిటికీ రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించిన నియమాలు ఏవైతే ఉంటాయో రద్దు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియ మరొక వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తర్వాతే తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలోకి రైతు భరోసా నిధులు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి అనేది స్టేట్మెంట్ తెలుస్తుంది. ఇప్పటికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు అందిస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.